హలో ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో నిన్న మీకు ఒక వీడియోలో చెప్పాను. దాని పరంపర మరొక వీడియోలో ఒక స్త్రీ, ఒక యువతి తను ఎలా ఇబ్బంది పడింది, తన రుణాల నుంచి ఎట్లా బయటపడింది, అదేవిధంగా తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత తన జీవితం ఎలా మారిందో మీకు తెలియచేస్తాను. ఇక్కడ మనుషులు కృతజ్ఞత భావం లేకపోతే జీవితం చాలా ఇబ్బందులమయం అవుతుంది. ఎందుకంటే మనం అంతా ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా ఎనర్జీతో, సైన్స్ ప్రకారం ఎనర్జీతో కూడుకుని ఉంది. నిజంగా కృతజ్ఞత అనేది ఉంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక బహుమతి ఇస్తే వెంటనే థ్యాంక్ యూ అంటాం కదా. మన బర్త్డే రోజున విషెస్ చెప్పిన, ఒక గిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్ యూ అంటాం. దానికి ప్రతిస్పందన అన్నమాట. కాబట్టి కృతజ్ఞతా భావం కలిగిన వ్యక్తులు వాళ్ళ జీవితంలో ప్రతి దాన్ని ఆకట్టుకుంటారు. అలా కాకుండా మొక్కుబడిగా థ్యాంక్ యూ అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కృతజ్ఞత అంటే ఏమిటి? నిజంగా మన బాడీలో 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆనందంతో చెప్పాలి. ఆ స్త్రీ ఏం చేసిందంటే తన జీవితంలో పడ్డ ఇబ్బందులకి తన జీవితాన్ని తిట్టుకుంటూ ఉండేది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. సైన్స్ గురించి తెలియదు, ప్రపంచం గురించి తెలియదు, తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. ఎంతసేపు కూతుర్ని చాలా గారాభంగా చూసుకున్నారు. ఒక అతని చేతిలో పెట్టేస్తే మా పని అయిపోతుంది అని దిగులు పడుతూ ఉండేవాడు. తను చదువుకుంది, బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్లో ఎంప్లాయీగా చేరాలని ఎన్నో కలలు కంటూ ఉంటే తను పెళ్లి చేసేయాలి, ఈ సమాజం ఏమనుకుంటుంది, కూతురికి పెళ్లి చేయట్లేదని ఆందోళన పడుతూ, కూతురిని టెన్షన్ పెడుతూ తొందరగా చేసేస్తాం, సంబంధాలు కుదరట్లేదు, ఎవరు దొరకట్లేదు. వాళ్ళకి అవన్నీ తెలియక ఎవరో ఒక అతని చేతులు పెట్టేస్తే మన పని అయిపోతుంది, పెద్ద వయసు అయిపోతున్నాము, చనిపోతే దీని పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు తప్ప తనకు ఒక మనసు ఉంటుంది. తనకు కావాల్సిన వ్యక్తి గుణగణాలు ఇలా ఉండాలి, ఒక విలువైన వ్యక్తి కావాలని తను ఆశపడుతుంది. తనకి ఏ లక్షణాలు కలిగిన వ్యక్తి కావాలో, తన జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎలా కావాలో, తన పేరెంట్స్ లాగా అంత ప్రేమగా చూసుకునే వ్యక్తి తను కావాలని మనసులో తను తపన పడుతుందన్న సంగతి అవన్నీ పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కోరికలు కోరుకోవాలి, ఒక విజువలైజేషన్ చేయాలి, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, ఏ వ్యక్తి కోరుకుంటే ఆ వ్యక్తికి అనుగుణంగా అన్నీ జరుగుతాయని అవన్నీ తెలియదు. ఎందుకు? వాళ్ళు చదువుకోలేదు. ఆ విధంగా తనని భయపెట్టో, బలవంతం చేస్తూ, చనిపోతామని బెదిరించో, వాళ్ళ చుట్టాల్లో ఎవరో ఒక తాగుబోతు, ఒక జ్ఞానం లేని వ్యక్తికి, ఈమె కంటే 2 వయసు కలిగిన వ్యక్తికి తొందరగా చేసేయాలని ఈమెని భయపెట్టి, లేదంటే చనిపోతామని బెదిరించి చేసేసారు. చేయటం అంటే ఓకే చేశారు, మ్యారేజ్ అయితే చేయలేదు. ఆ విధంగా ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి మనశ్శాంతిగా ఉంది. ఆ అమ్మాయి ఏడుస్తుంది, లోపల బాధపడుతూ ఉంది. ఎలా బయటపడాలి అని అనేక రకాలుగా తపన పడుతూ అనుకోకుండా యూట్యూబ్లో లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో చూసి ఆ కోర్సు గురువు ద్వారా నేర్చుకుని ఆ వీడియోలు తనని ఆకట్టుకున్నాయి. అంత ఇష్టంగా ఆ వీడియోలు తనకి మనసుకి ఆకట్టుకున్నాయి. ఎందుకంటే తన జీవితం మారుతుందని తెలిసింది ఆ వీడియోలు చూడటం వల్ల. ఏ స్థితిలో ఉన్నా సరే జీవితాన్ని మనం సరిదిద్దుకోవచ్చు మనకు నచ్చినట్టుగా, అది సాధ్యమే అన్న మాటలు తనకి ఇన్స్పిరేషన్గా మిగిలిపోయాయి. ఆ వీడియోల్లో తనకి ఎంతో నచ్చిన విషయాలు, తనకు కావాల్సిన విషయాలే ఉన్నాయి. ఏ ఇబ్బంది ఉన్నా సరే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అని ఆ మాటలకి తను ఇంప్రెస్ అయిపోయింది, నమ్మకం పెంచుకుంది. ఆ విధంగా తన నమ్మకాన్ని పెంచుకొని ఆ కోర్స్ అంతా నేర్చుకుని ఆ రహస్యాలను తెలుసుకుని సంబరపడిపోయింది. అక్కడి నుంచి పేరెంట్స్ని ఒప్పించి తను ముంబైకి ఒక కంపెనీలో సాఫ్ట్వేర్గా జాబ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయింది. అదంతా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం జరిగింది. తనకు జాబ్ ఎలా రావాలి, ఏ విధంగా తనకు విజువలైజేషన్ చేసుకోవాలో అన్ని రకాలుగా తపన పడిపోయి ఆ గురువు చెప్పినట్టుగా ప్రాణం పెట్టేసింది. తను
ఎలా కోరుకుందో ప్రతి నెల జీతం అంత రెట్టు ఎక్కువగా వచ్చేలాగా కూడా ఆ విధంగా తన జీవితాన్ని మార్చేసింది. తను కోరుకున్న ప్యాకేజ్ పరంగా అన్నీ. ఇక్కడ ఈ ఒప్పందం చేసుకున్న సంబంధం విషయాన్ని తను ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే తన లైఫ్ ఎలా కావాలో అలా డిజైన్ చేసుకుంది. అయితే ఈ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఈ పేరెంట్స్ని అతను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆమె గురించి. ఎందుకంటే ఆమె ఒక్కతే స్త్రీ, అన్నదమ్ములు ఎవరూ లేరు. ఆ పొలాలన్నీ కూడా చాలా ఆస్తులు ఉన్నాయి, ఆ అమ్మాయికే ఉంటాయి. కాబట్టి అతనికి ఎటువంటి ఆస్తి లేదు. ఈ ఆస్తి మీద కన్నేసి ఆ అమ్మాయిని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూనే ఉండేవాడు. కానీ ఆమె కోరుకున్న ప్రకారం అతను ఎప్పటికీ కనపడకూడదని చెప్పేసి ఆ విశ్వశక్తిని ఎలా అప్రిమేషన్ చేసుకోవాలో గురువు ద్వారా అన్నీ నేర్చుకున్నప్పుడు అతను ఆమె జీవితంలోంచి సడన్గా మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. విషయం ఎక్కడికి పంపించిందో కూడా తెలియదు. ఎప్పటికీ కనపడకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అతనే యూనివర్సు ఆ వ్యక్తిని ఆ ఊర్లో కూడా లేకుండా దూరంగా ఎక్కడికి పంపించిందో తెలియదు. అలా మిరాకిల్ జరిగింది. ఎప్పటికీ కూడా ఫోన్ కూడా రాలేదు. వాళ్ళ పేరెంట్స్ని కానీ తనని కానీ ఇబ్బంది పెట్టలేదు. అట్లా తను ఆ విధంగా ప్రతి అంశాన్ని చాలా శ్రద్ధ పెట్టి విజువలైజేషన్ చేసుకున్నప్పుడు గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు తను చేసిన ప్రతిదీ ఆ కృతజ్ఞత భావాన్ని ఎంత పెంచుకోవాలో, ఎంత ఆచరణలో పెట్టాలో ఆ అద్భుతమైన ఫలితాలను స్వయంగా చూసింది. ఆ జీవితం అద్భుతంగా మారిపోయేసరికి తను గురువుకి ఎన్నో రెట్లు కృతజ్ఞత భావాలు చెబుతూ ఉండేది, మెసేజ్ల రూపంలో ఫోన్ చేసి. ఇట్లా తన జీవితాన్ని మార్చి ఒక అజ్ఞాని వ్యక్తి చేతిలో నలిగిపోకుండా, జీవితం అట్లా పాడవకుండా తను ఆ ఆశలు సిగురించని అంటే ఆ యూట్యూబ్లో వీడియోలో ఫోన్ నెంబర్ చూసి ఆ విధంగా తను కోరుకున్న విధంగా యూనివర్స్ తన జీవితాన్ని చేంజ్ చేసింది. ఇక్కడ సాధ్యం కానిదంటూ ఉండదు. కాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇంకా అయిపోయింది జీవితం అనుకుంటే అది అఫర్మేషన్ అవుతుంది. అలాగే అయిపోతుంది. మీ జీవితంలోకి ప్రేమను ఆహ్వానించండి, కృతజ్ఞతను ఆహ్వానించండి. మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, అడవిలో అయినా ఉండవచ్చు. జీవితం మారుతుంది మీరు నమ్మినప్పుడు, ఆ గొప్ప శక్తితో కనెక్ట్ అయినప్పుడు. కృతజ్ఞత భావం అనే గొప్ప ఆలోచన అది ఒక వరం లాంటిది అనమాట. ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నా సరే కృతజ్ఞత భావాన్ని మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. అశాంతిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం, అది తప్పనమాట ఆ ప్లేస్లో మనం. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని తప్ప మరి వ్యక్తం చేయలేరు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కాబట్టి. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ జీవితంలో ఒకసారి నేర్చుకోవాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒడిదుడుకులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు అనుకోకుండా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. వాటన్నిటి నుంచి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఓవర్కమ్ అవ్వచ్చు, అంటే బయటపడవచ్చు. అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట. మానవ సంబంధాలు ఏ స్థితిలో ఉన్నా సరే, మీ ఇంట్లో మీ పేరెంట్స్తో కానీ, మీ హస్బెండ్తో కానీ, మీ భార్యతో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఈ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే మీ బాంధవ్యాలను ఆనందమైనవిగా మార్చుకోవచ్చు, మారిపోతాయి, అర్థవంతమైనవిగా వికసింప చేసుకోవచ్చు. మీలో కృతజ్ఞత భావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని కూడా అద్భుతంగా మీకు సమకూరుస్తుంది. మీరు ఆల్రెడీ కలిగి ఉన్న 100 రూపాయలు అయినా సరే దాని పట్ల మీరు ప్రేమ కలిగి ఆ హోపోనోపోనో ప్రేయర్ని యాడ్ చేసుకుని మీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టుగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు, మీ జీవితంలో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు, చిరునవ్వుతో మీ మొహం వెలిగిపోయినప్పుడు, ఈ ప్రపంచాన్ని ప్రేమతో మీరు పరవశించిపోయేప్పుడు థ్యాంక్ యూ చెప్పినప్పుడు ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడుకుంది, డబ్బుతో కూడా. ఆ డబ్బు ప్రకృతి ద్వారానే తయారవుతుంది కదా. ఇదంతా కూడా మీకు ప్రేమగా మారిపోయి మీకు అనుకూలంగా ప్రతిదీ సహకరిస్తాయి. ఇక్కడ అద్భుతాలు, అదృష్టాలు వాటికవే రావు. అదృష్టం అనేది లేదు. జ్యోతిష్యాలు ఉండవు, మూఢనమ్మకాలు ఉండవు, పేరు మార్చుకోవటాలు ఉండవు. ఇవన్నీ పనిచేసేటట్టయితే వాటి చుట్టూనే తిరుగుతారు కదా. వాటి జోలికి వెళ్ళకండి, అవి నమ్మకండి. మూఢనమ్మకాల వైపు వెళ్ళకూడదు. పేరు మార్చుకుంటే, అక్షరం మార్చుకుంటే మారిపోయే పరిస్థితులు కాదు. ఇది ఒక మహోన్నతమైన శక్తి, అదే దైవం. దాన్ని మించింది మరొకటి లేదు. అదే మనలో ఉంది, మన ఆత్మ దానితో కనెక్ట్ అయి ఉంది. దాన్ని మించినవి మరొకటి ప్రపంచం లేదు. ఇది సైన్స్ పరంగా నిరూపితమైంది. మనం ఉపయోగిస్తున్న ప్రతి పరంగా జీవితం అద్భుతంగా ఉండాలి అంటే
ఇప్పటికిప్పుడు మీరు చెప్పండి, నా జీవితంలో కృతజ్ఞత భావాన్ని అభ్యాసం చేస్తున్నాను, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తాను. దేనికి? డబ్బుకి, ఆరోగ్యానికి, ఆనందానికి, నేను చేస్తున్న ఉద్యోగానికి, లేదా నేను చేస్తున్న వ్యాపారానికి, నాకు షెల్టర్ ఇస్తున్న నా హౌస్కి, నా ప్రియమైన హౌస్కి, నేను ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుకి, వేసుకున్న బట్టల దగ్గర నుంచి ప్రతి దానికి, మానవ సంబంధాలకు, మీకు వీటిలో ఏవి పుష్కలంగా ఉన్నాయో వాటి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారన్నమాట. లేవా ఉన్నట్టుగా మీరు థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఆ పక్షులకి కూడా ఆహారాన్ని అందించండి. మీ ఇంటి దగ్గర వరండాలను అవి వచ్చి ఆ పిచ్చుకలు అట్లా సౌండ్ చేస్తూ ఉంటే సంపద రావటానికి అదొక మార్గం అన్నమాట. అట్లా ప్రకృతిలోని జీవరాశులతో కూడా మనం ప్రేమతో ఉన్నప్పుడు, వాటికి వాటరు, ఆహారాన్ని అందించినప్పుడు, చాలా చిన్న చిన్న విషయాలు అయినా కానీ మనకి ఎన్నో మేలులు జరుగుతాయన్నమాట. అంటే మనసు పరవశించిపోతుంది. ఆ పిచ్చుకలు ఒక సంగీతం లాగా, ఆ రామచిలుకలు అవన్నీ కూడా సహజమైన సంగీతాన్ని అందిస్తాయి ఆ పలుకుల ద్వారా. మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం సంతోషం ఎక్కడుందో అక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, మనమే సృష్టించుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితం కూడా మారుతుంది. మనం ఏం చేస్తున్నాం? బాధను వైపు ఎక్కువగా ఆలోచించేస్తున్నాం. ఏంటి ఇట్లా అయిపోయింది నా జీవితం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది? దానికి బలం వెళ్ళిపోతుంది. డబ్బు రాదు, వెల్త్, బంగారం, గోల్డ్ ఏది కోరుకున్నా రాదు. ఎందుకు? ఆ బాధకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు జీవితం మారదు, లగ్జరీగా ఉండదు. లగ్జరీగా ఉండాలంటే ఆ ప్రకృతిలోని ప్రతి పువ్వుతోనూ, ఆ జీవరాశులతో, ఆ గాలిలో తేలిపోతున్నట్టుగా, ఆ రాణిగా, యువరాణిగా, ఒక యువకుడుగా, ఒక యువరాజుగా మనల్ని మనం ఊహించుకున్నప్పుడు, ఒక గొప్ప లోకంలో ఉన్నట్లు విహరించినప్పుడు, సంతోషంగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.